సార్ దుర్గాకుమార్ గారు, మనం చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అంటేనే గతంలో ఆయనకి రక్షణ లేదు అన్న పదం వినిపించింది. సో ఇప్పుడు కూడా అలాగనే జరగడం కొంత అనుమానాలకు తావిస్తోంది. ఎందుకు అంటే సభ దగ్గర ఒకటి చోట కూడా కాదు, 2 చోట్ల ఒకేసారి అగ్ని ప్రమాదం జరగడం వల్ల కూడా కొంత అనుమానం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందంటారా, లేదు అంటే ఎవరైనా కావాలని చేశారంటారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇది జరగటానికి ప్రధాని మోడీ గారే కారణం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నిన్న ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దుష్టశక్తులు పారిపోయినాయి అన్నాడు. గతంలో కూడా యోగులు, ఋషులు, లేకపోతే శ్రీరామచంద్రుడు యోగం యజ్ఞం అవి చేసేటప్పుడు రాక్షసులు కనపడకుండా వాళ్ళ మాయాశక్తులతో ఇట్లాంటి మంటలు రావటం అవన్నీ కూడా మనం మాయాబజారు సినిమాలో కూడా చూసాం. అంటే రాక్షసులు వాళ్ళకు ఉండే శక్తులను ఉపయోగించి ఇలాంటి అపచార పనులు చేస్తూ ఉంటారు, ప్రమాద పనులు. నిన్న ఆయన అన్నాడు దుష్టశక్తులు పారిపోయినాయి అన్న కొన్ని గంటల్లోనే ఎక్కడికి పారిపోలేదు, నువ్వు వచ్చావు, నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయావేమో కానీ దుష్టశక్తులు మేము ఇక్కడే ఆవహించి తిరుగుతున్నాం అన్నట్టుగా మంటలు చెలరైపోయినాయి. మామూలు మంటలు కాదు. ఉద్దండరాయనపాలెం అమరావతి కోర్ ఏరియాలోనే ఒక 4 ఫైర్ ఫైటర్స్ వచ్చి కూడా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో జరిగినాయి. అంటే ఎలాంటి ఫైర్ అనేది మనం ఆలోచించవచ్చు. తర్వాత ప్రధానమంత్రి మరీ ముఖ్యంగా ఇప్పుడు అంటే పాకిస్తాన్తో జరుగుతున్న ఈ తీవ్రవాద చర్యల తర్వాత అసలు ప్రధాని పర్యటన ఎయిర్ ఇండియా 1లో వస్తాడు ఆయన. ఇండియా 1 అంటే అమెరికన్ ప్రెసిడెంట్కి ఎలాంటి ఫ్లైట్ ఉందో అలాంటి ఫ్లైట్, అంత పగడ్బందీ అయిన ఫ్లైట్లో వచ్చినా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో నుంచి పొగలు వచ్చి అది ఎయిర్పోర్ట్ మీదకి ఆ పొగలు వచ్చేసినాయి. అంటే అసలు సామాన్యంగా ఒక 15-20 కిలోమీటర్స్ పరిధిలో కూడా చాలా అలర్ట్గా ఉంటారు పోలీసులు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అందులో ఈ సందర్భంలో వస్తున్నప్పుడు ఈ 2 సార్లు కూడా ధిక్కారం. అంటే నువ్వు అన్న మాట దుష్టశక్తులు ఎక్కడికి పారిపోలేదు, మేము నీ వెంటే ఉన్నాం, నీ చుట్టుపక్కలే ఉన్నాం అన్న ఒక సవాల్ ఇసిరినియా అన్నట్టు అనిపిస్తుంది. నిన్న ఖచ్చితంగా సవాలే. ప్రధానమంత్రి గతంలో ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు కూడా చిలకలూరుపేట దగ్గర జరిగిన సభలో కూడా 2-3 ఐపీఎస్లు దాని ఇన్ఛార్జీలో ఉన్నప్పటికీ కూడా భద్రతా వైఫల్యాలు జరగటం, ఎలక్ట్రిక్ లైటింగ్ స్టాండ్ల మీదకి జనం ఎక్కటం, ప్రధానమంత్రి గారే స్వయంగా చూసి వాళ్ళని దించమని అడగటం అనేది చాలా అసాధారణంగా జరిగింది. వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చుని ప్రధానమంత్రి సెక్యూరిటీని గాలికి వదిలేశారు. అట్లాగే అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఈ నిన్న ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే దుష్టశక్తులు పారిపోతాయని ఒక కితాబ్ ఇచ్చాడు. తర్వాత ఒక రకంగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. దుష్టశక్తులు ఎవరైతే ఈ 5 ఏళ్ల నుంచి చీకటి పరిపాలన చేశారో కబడ్దారి వాళ్ళని సహించేది లేదు అన్నట్టుగా కూడా ఒక పరోక్ష హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసిన గంటల్లోనే మేము ఉన్నామన్నారు. రెండోది పరోక్ష హితవు చెప్పాడు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మీరు 2019లో చేసిన తప్పుకి పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. జన్మ పెద్ద కష్టం కాదు ఎవరికైనా. జన్మ అనేది సహజంగా వచ్చేస్తుంది జన్మ. కానీ పునర్జన్మ అనేది చాలా కష్టాలు, నష్టాలు, ఆవేదనల తర్వాత వచ్చేది పునర్జన్మ. అంటే ఇక మనం లివ్వు అని అనుకున్న తర్వాత ఆశ చిగురించడాన్ని పునర్జన్మ అంటారు. అమరావతి ఇక అయిపోయింది, ఇక తిరిగి రాదు, అమరావతిని పాతరేసేశారు అని ప్రజలందరూ నిర్వేదంలోకి వెళ్ళిపోయి ఇక ఏమీ చేయలేము అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళే తిప్పుకుని ఈ దీనికి కారణమైన వ్యక్తి అని వాళ్ళే తిప్పుకుని ఎవరైతే 151 స్థానాలు ఇచ్చారో మనం తప్పు చేశాము అని మళ్ళీ 11 స్థానాలకు తీసుకొచ్చి ఆ తప్పుని సవరించుకున్నారు. సవరించుకున్న తర్వాత కూడా మీరు మమ్మల్ని ఇట్లా ఓడించగలిగారు కానీ మా దగ్గర ఉన్న మంత్రశక్తి, యంత్రశక్తితో మేము అక్కడ లేకపోయినా కూడా మిమ్మల్ని నష్టపరచగలం, కష్టపరచగలం అని అన్నట్టుగా నిన్న జరిగింది. ఆ మంటల వచ్చిన తీరు చూస్తుంటే అది మామూలుగా రాలా. కొన్ని పెట్రోలియం ప్రోడక్ట్స్లో నుంచి వచ్చే పొగలు గుప్పమని వచ్చినాయి. మామూలు ఆ నల్లటి పొగ అనేది మామూలుగా రాదు. అది పీవీసీ పైపులు, హెచ్డిఎస్పిసి అది అంటారు. అలాంటి ప్లాస్టిక్కి సంబంధించిన పైపులు ఈ నిర్మాణ రంగం కోసం, ఈ అమరావతి పునర్నిర్మాణం కోసం తెచ్చి కలెక్షన్ పెడితే దాన్ని వీళ్ళు ఏ పెట్రోల్లో పోసి తగలబెట్టారన్నట్టుగా ఉంది తప్ప అది మామూలుగా కూడా అంటుకోవు అంత ఈజీగా. అయినా అంటుకోవటానికి కూడా ఇప్పుడే ఎందుకు అంటుకోవాలి? ఇన్ని రోజుల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలల క్రితం సేకరించి పెట్టింది అనుకుందాం కొన్ని 100 టన్నుల పైపులు. ఎందుకంటే అది చిన్న నిర్మాణం కాదు. తెచ్చి పెట్టినప్పుడు అక్కడ అంతో సెక్యూరిటీ కూడా ఉంటుంది. కానీ వీళ్ళు మరి ఎంత వ్యూహాత్మకంగా దాన్ని నిప్పు
హెచ్చరించారంటేనే కొన్ని గంటల్లో ఆయన హెచ్చరించి ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాడో లేదో ఇంకా ఢిల్లీ కూడా చేరి ఉండకపోవచ్చు. అంతలోనే ఈ మంటల రూపంలో వచ్చినాయంటే ఏదన్నా ప్యాలెస్లో కూర్చుని ఏదన్నా మంత్రాలు చదివి ఏదో అంటారు కదా, చేతబడిలాగా చేస్తే మంటలు వస్తాయి అన్నట్టుగా. తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ రన్వే మీద ప్రధానమంత్రి ఫ్లైట్ దిగిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోయారాక కూడా ఒక సేఫ్ డిస్టెన్స్ వెళ్ళే వరకు కూడా అక్కడ చాలా నిఘా ఉంటుంది. చాలా ఒక హైట్కి రీచ్ అయ్యే వరకు కూడా పోలీసులు కన్సర్న్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా అలర్ట్గా ఉంటారు, ఏదైనా జరగవచ్చు అని. అట్లాంటి ప్రోటోకాల్ అమల్లో ఉంటుంది. మరి అలాంటిది ఎయిర్పోర్ట్ రన్వే మీదకి నిన్న పొగలు వచ్చినాయి అంటే నిన్నే ఎందుకు రావాలి? ప్రధానమంత్రి గారు వచ్చిన రోజే రావాలా, వచ్చిన కొద్ది గంటల్లోనే రావాలా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఛాలెంజ్ ఇసిరారు. నువ్వు అనుకున్నట్టు దుష్టశక్తులు ఎక్కడికి పోలేదు, మేము ఉన్నాము, అరాచకం చేయటానికి మేము ఖచ్చితంగా నిలబడతాము అనే ఒక నీకన్నా కూడా మేము శక్తివంతులవి అనేది ఒక ఛాలెంజ్ కూడా ఇసిరినట్టుగా అనిపిస్తుంది. ప్రజలకు కూడా ఒక హెచ్చరికలాగా, అంటే మేమేమైనా వెళ్ళిపోయాం అనుకున్నారేమో, ప్రధానమంత్రి చెప్పాడు కదా దుష్టశక్తులు పరారైనవి అని. ఎక్కడికి పరారవ్వలేదు. ఈ అమరావతి చుట్టుపక్కలే ఉన్నాము, ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూతా ఉన్నాము, ఈ పోలవరం చుట్టుపక్కల ఉన్నాము, మీ ఆత్మలను ఆవహించి తిరుగుతున్నాం అన్న భావన అయితే నాకు అనిపించింది.